శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ప్రసంగాలకి ఈ సంవత్సరం ప్రారంభం చేస్తున్నటువంటి మహాభారతంలోని ఆది పర్వం మీద ప్రసంగాలకి ఒక చిన్న తేడా ఉంది. ఏమిటా తేడా అంటే, ఈ సంవత్సరం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నటువంటి ఆది పర్వం మీది ప్రసంగాలు అయ్యప్ప స్వామి దేవాలయానికి మార్చి 5, 6, 7 తేదీలలో జరిగేటటువంటి మహాకుంభాభిషేకోత్సవంతో పాటుగానే పూర్తవుతాయి. కాబట్టి మనకి ఆ కుంభాభిషేకానికి జరగవలసినటువంటి ముహూర్తాన్ని, అలాగే ఆ కార్యక్రమం ఎలా జరిగితే బాగుంటుందో దాని విధి విధానాలన్నింటినీ నిర్ణయించి తానే స్వయంగా అధ్యక్షం వహించి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన పర్యవేక్షణలో చేయించడానికి అంగీకరించి మహానుభావుడు వేదాన్ని ఊపిరిగా భావించినటువంటి బ్రహ్మశ్రీ కృష్ణావధానులు గారు అంగీకరించి ఆ కార్యక్రమాన్నంతటినీ నడిపించబోతున్నారు. ఇవాళ వారు సభకి రావడాన్ని నేను వ్యక్తిగతంగా వ్యాస భగవానుడే ఇవాళ వారి రూపంలో వచ్చి ఇక్కడ ఆసీనుడై భారతం యొక్క ఆది పర్వం ప్రసంగాల్ని ప్రారంభింపచేస్తున్నాడు అని నేను భావన చేస్తున్నాను. ఎందుకంటే వేదవ్యాస భగవానుడు ఈ జాతికి సూర్యుని వంటి వాడు. నన్నయ్య గారు కూడా ఆయనని వర్ణన చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట అంటారు. సంసారం అనేటటువంటి చీకటిని తొలగతోయగలిగినటువంటి వాడు, ధర్మోపదేశం చెయ్యగలిగిన వాడు, పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు, వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు, 18 పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు, పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాస భగవానుడు లేనినాడు మొత్తం అంతా కటిక చీకటే. అటువంటి మహానుభావుడైన వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము, వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, ఆయన యొక్క ఉచ్ఛిష్టమే సమస్త వాంగ్మయము. అటువంటి వేదవ్యాస భగవానుని యొక్క స్పర్శతో కూడుకున్నదై కేవలము ఆయన చేత రచింపబడడం మాత్రమే కాదు, మహాభారతంలో అనేక ఘట్టాలలో వేదవ్యాస భగవానుడు స్వయంగా మనకి కనపడతారు. ఆయన కూడా అందులో ఒక ఆ కథా గమనమునందు, ఆ కథాక్రమమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలిచారు. ఎందుచేత అంటే ప్రధానమైన పాత్ర అన్నమాట వాడకూడదు. ప్రధానమైన పాత్ర అన్నమాట ఎక్కడ వాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయంటే, కల్పితమైన సాహిత్యమైతే, అంటే
ఎక్కడో కూర్చుని ఏదో కాలక్షేపానికి ఏదైనా జరగనటువంటి విషయాన్ని జరిగినట్లుగా మీకు వర్ణించి చూపించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవంతో రచింపబడినటువంటి గ్రంథమైతే అందలి పాత్రలను, అందులో ఆ కథాగమనంలో పోషించినటువంటి వ్యక్తిత్వములతో కూడినటువంటి ఆ పాత్రలు ఏమున్నాయో ఆ వ్యక్తులను పాత్రలు అని సంబోధిస్తారు. కానీ యథార్థముగా జరిగినటువంటి కథ, అందులో ఈషన్మాత్రము కల్పితం ఉండదు. ఏది జరిగిందో దాన్ని మాత్రమే రచన చేశారు, ఏది జరిగిందో దాన్ని మాత్రమే అందించారు. ఇతిహా అసం, ఇది ఇలాగే జరిగినది, ఇది ఇంకొకలా జరిగినది కాదు. ఇలా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు కాదు, యథార్థముగా ప్రతి అక్షరము ఇందులో ఎలా చెప్పామో అలాగే జరిగినది. కాబట్టే శ్రీరామాయణ రచన యందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి. ఆయన కూడా ఆ కథాగమనంలో ఆయన కూడా తన వంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కథకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు. అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యాసుడే మహాభారత కథాగమనమునందు కూడా ఒక గొప్ప స్థితిని పొంది ఎప్పుడెప్పుడు కథాగమనము వైక్లభ్యమును పొందుతూ ఉంటుందో అప్పుడప్పుడు ధార్మికమైనటువంటి స్థితిలో మళ్ళీ ఆ వంశముల కొనసాగింపుకి, ధర్మం నిలబడడానికి తనదైనటువంటి పాత్ర, తనదైనటువంటి కృషి, తనదైన సహాయం అందచేస్తూ ఒక వ్యక్తిగా కథాగమనంలో నిలబడినటువంటి స్థితి. అందుకే వేదవ్యాస భగవానుడు లేనినాడు అసలు మనకి మహాభారతం కాదు, వేద విభాగం కాదు, అష్టాదశ పురాణములు కాదు, బ్రహ్మసూత్రములు కాదు, ఇవి ఏవీ అందేటటువంటి అవకాశం లేదు. అందుకే గురు పూర్ణిమ అన్న పేరుతో ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వ్యాస భగవానుణ్ణి మనందరం పూజ చేస్తాం. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని ఇచ్చారు. మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం. రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహత్ శబ్దాన్ని ప్రయోగం చేయరు. మహారామాయణము అని కానీ మహాభాగవతము అని కానీ అనరు. ఒక్క మహాభారతము అన్న మాట దేనికంటారంటే ఒక్క భారతానికే అంటారు. ఎందువల్ల అలా అనవలసి వచ్చింది అంటే భారతము అన్న మాటలోనే భారము నిక్షేపింపబడి ఉంది. గ్రంథము భాగవతం కన్నా, శ్రీరామాయణం కన్నా చాలా విస్తృతి పొందినటువంటి స్థితిలో ఉంటుంది. అనేకమైనటువంటి శ్లోకాలు, 100,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాసము మహాభారతం. బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది. 18 పర్వాలు. పర్వము అంటే కణుపు అని ఒక అర్థం. 18 పర్వములతో కూడుకున్నదై కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనపడుతూ ఉంటారు. ఇన్ని ఆఖ్యానములు, ఇన్ని ఉపాఖ్యానములు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ విస్మరించకుండా అందజేస్తాడు వ్యాస భగవానుడు. ప్రతి దాని వెనక ఒక్కటే ఆయన యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా కనపడుతుంటుంది. ఈ జాతికి ధర్మాన్ని అందించాలి. భారతము అన్న మాటకి, భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషం అదే. అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే. అందుకే పెద్దలైన వారు ఒక మాట అంటూ ఉంటారు, అసలు మహాభారతమును విననివాడు, మహాభారతము చెప్పనివాడు, మహాభారతము చదవనివాడు విద్వాంసుడే కాడు. ఇందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో, వేదము స్వరంతో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి. ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో గురువు దగ్గర కూర్చుని గురుముఖత నేర్చుకున్నటువంటి వేదమంత్రములలో నిక్షేపింపబడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరంతో కూడిన మంత్రముల చేత ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో, ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాస భగవానుడు పంచమ వేదంగా మహాభారతాన్ని ఈ లోకానికి అందించారు. మహాభారత ప్రయోజనము కాని, రామాయణ ప్రయోజనము కాని, భాగవత ప్రయోజనము కాని ఒక్కటే.
ధర్మాన్ని అందించాలి. కేవలముగా అంత పెద్ద గ్రంథము అని ఆ గ్రంథంలో పుటలు చదివేయడం తప్పని నేను అనను. మహాభారతం ఇంట్లో ఉండడమే గొప్ప, మహాభారతాన్ని ముట్టుకోవడమే గొప్ప, మహాభారతాన్ని చదవడమే గొప్ప. అసలు మహాభారతం వినడం ఎంత గొప్పదో, ఎందుకు మహాభారతం ఆంధ్రీకరింపబడాలని తాను అంతగా వెంపర్లాడుతున్నాడో రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పినటువంటి ఘట్టాన్ని చదివితే, అటువంటి మహాపురుష జననం జరిగి ఉండకపోతే ఈ మహాభారతం ఆంధ్రీకరింపబడేది కాదు కదా. మహాభారతం కవిత్రయం ఆంధ్రీకరిస్తే మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు ఖాళీ ఆ జాగా ఏర్పడినా కూడా పరమేశ్వరానుగ్రహంగా దాన్ని ఆంధ్రీకరింపచేయాలనేటటువంటి కృతనిశ్చయం కలిగినటువంటి రాజులు కాలక్రమంలో ఎప్పుడో ఒక్కసారి తళుక్కున ప్రభవించడం, అటువంటి రాజు ఉన్నప్పుడే అటువంటి గొప్ప కవి కూడా ఈశ్వరానుగ్రహంగా రావడం, దేశకాలములు సమకూడి మహాభారతం నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ అనబడేటటువంటి ముగ్గురు త్రిమూర్తులై ఆంధ్రీకరించి తెలుగు భాషకే కొత్త గౌరవాన్ని తెచ్చారు. తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరింపచేయడానికి రాజరాజ నరేంద్రుడు పొందినటువంటి ఆర్తి చూస్తే మహాభారతం ఎంత గొప్ప గ్రంథం రా అనిపిస్తుంది. భారతాన్ని చదవడం ఎంత కష్టమో భారతంలో ఉండేటటువంటి ధర్మ సమన్వయం చేసుకుని జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపించుకోగలిగినటువంటి స్థితప్రజ్ఞతని పొందడం కూడా అంతే కష్టం. మహాభారతం జాగ్రత్తగా చదివితే అయ్య బాబోయ్, నిజంగా మహాభారతంలో చెప్పిన ధర్మంలో మనం ఏ పాటి నిలబడగలుగుతున్నాం అనిపిస్తుంది. మీరు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఈ జాతి గొప్పతనం అంతా ఎక్కడుందంటే, మతమన్న పేరు అసలు మనం జీవించేటటువంటి విధానానికి లేదు. మనం మతము అని పిలవం, దీన్ని సనాతన ధర్మము అని పిలుస్తాం. ధర్మము అన్న మాటకు అర్థం మీరు అనుష్ఠించవలసినది. ఏది అనుష్ఠించాలి అంటే, నాకు తోచినది నేను, మీకు తోచినది మీరు అనుష్ఠించడం కాదు. ఏది మీరు నేను కూడా కాలముతో దేశముతో సంబంధము లేకుండా ఎప్పుడూ అందరూ అనుష్ఠించి తరించవలసి ఉంటుందో, ఏది అనుష్ఠించడం చేత మారని సత్యమును మీరు ఎరుకలోకి తెచ్చుకోగలరో అలా మీరు ఆచరించవలసినటువంటి ఆచారకాండగా వేదంలో చెప్పుకొస్తూ జ్ఞానమును పొందడానికి కావలసిన సోపానములనన్నింటినీ ఇచ్చినటువంటి ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదంగా నిలబడింది. అందుకే మిగిలిన మతాలకి ఏదో ఒక గ్రంథము ఆధారమై ఉండొచ్చు, ఆ గ్రంథకర్త దానిని చేసిన వారై ఉండొచ్చు. సనాతన ధర్మానికి వేదము ప్రమాణం. ఆ వేదము అపౌరుషేయము, దాన్ని ఎవ్వరూ రచించినది కాదు, అది ఈశ్వరుని ఊపిరి. నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను, నేను ముందరా నా ఊపిరి ముందరా అని అడిగారు అనుకోండి, అది ఎవ్వరూ చెప్పడం సాధ్యం కాదు. నేను నా ఊపిరి ఒక్కసారే ప్రభవిస్తాం. నేను లేను అన్న మాట ఎప్పుడు వస్తుందంటే, నా ఊపిరి ఆగిపోయినప్పుడు. నేను నా ఊపిరి విడివడి ఉండనట్టే. ఇప్పుడు నేను మాట్లాడడం అంటే నా ఊపిరి వాక్కుగా మారుతోంది. ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అంటే ఈశ్వరుడు ఒకడు, వేదం ఒకడు కాడు. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. కాబట్టి ఆ వేదమే ప్రమాణము. ఈశ్వరవాక్కు ఏదుందో అది ప్రమాణము, అది ధర్మము. వేదము ఏం చెప్పిందో దాన్ని మాత్రమే మనం పాటిస్తాం. వేదము ఆచారకాండనిస్తుంది. ఆచారము అన్న మాటకు అర్థం నువ్వు ఇలా ప్రవర్తించు, నువ్వు ఈ కార్యాన్ని ఇలా చెయ్యి. ఎందుకు అలా చెయ్యడం? చేదస్తం కోసమా? కాదు. మనసుకి ఏదో ఒక ఆలంబనం లేకపోతే అది పిచ్చెక్కిన కోతిలా ఏదో విషయాల్ని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. మనసుని పవిత్రీకరించడం కోసమే ఆచారం అన్నది వచ్చింది, అందుకు తీసుకొచ్చింది వేదం. మొట్టమొదట ఆచారాన్ని పాటించడం అన్నది ప్రారంభమైతే ఆ ఆచారమును అనుష్ఠించిన కారణం చేత మనసు పరిపక్వమై పవిత్రమై, పవిత్రమైనటువంటి మనసు సత్కర్మాచరణమునందు ఊంచుకుని నిలబడుతుంది. అటువంటి పవిత్ర కర్మాచరణమును భక్తితో చెయ్యడం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది.
ఈశ్వరుని యొక్క ప్రీతిని సంతరించుకున్న భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానమునకు యోగ్యమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు హేతువు.